ఆమ్లెట్ చేస్తున్నాం ఈరోజు మనం. ఉల్లిపాయను కూడా ఇలాగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని పెనం పెట్టుకోండి. పెనం పెట్టేసుకొని పెనం మీద కొద్దిగా ఆయిల్ వేసేసుకోండి. ఉల్లిపాయలు కొన్ని వేసుకోండి, అంటే 2 ఆమ్లెట్స్ చేస్తున్నాను అందుకని చెప్పేసి ఇట్లా వేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసుకొని ఎక్కువ బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోండి. దీన్ని పెనం మీద వేసేసుకోండి. కొంచెం అలాగా స్ప్రెడ్ చేసుకొని వెనక్కి తిప్పేసుకోండి. చుట్టూతో ఆయిల్ లైట్గా స్ప్రెడ్ చేసుకోండి. ఆమ్లెట్స్కి కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది టేస్ట్గా. మన ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి. సర్వ్ దిస్ ఆమ్లెట్.